ఒక్కొక్కసారి మనకు అబ్బా ఎప్పుడు చూడు వండుకోవడం తినడం పడుకోవడం ఇంకేం లేదు అనిపిస్తుంది. ఇంకొకసారి ఏమో మంచి మంచి ఫుడ్ వండుకోవాలి, మంచి టేస్ట్ చేయాలి అని అనిపిస్తుంది. రెండిట్లో ఏది కరెక్ట్ అంటారు? నన్ను అడిగితే వారం అంతా మనం బిజీగా ఉంటాం కాబట్టి అట్లీస్ట్ వీకెండ్ అయినా మనకి నచ్చింది హ్యాపీగా ఫ్యామిలీతో కలిసి ఇంట్లో వండుకొని లంచ్ ఆర్ డిన్నర్ చేస్తే కనుక బాగుంటుంది. ఎప్పుడైనా సరే వారం అంతా బిజీగా ఉన్నప్పుడు ఎలాగైనా కుదరదండి. కానీ ఫ్యామిలీతో అట్లీస్ట్ పిల్లలు, ఇంట్లో అత్త మామయ్య ఉన్న హస్బెండ్ అందరూ కలిసి పిల్లలతో కలిసి చక్కగా టీవీని ఆఫ్ చేయండి, ఫోన్లు పక్కన పెట్టేసి ఫ్యామిలీ లంచ్ చేస్తే బాగుంటుంది. ఏమంటారు? నిజమే కదా. సో ఈరోజు మంచి కర్రీతో మనం షో స్టార్ట్ చేయబోతున్నాం. మరి దానికన్నా ముందు మీ అందరికి వెల్కమ్ చెప్పాలి కదా. హలో అండ్ వెల్కమ్ టు మీకోసం నేను మీ స్వప్న. ఈరోజు ఫస్ట్ మనకి మెయిల్ రాసింది సుచిత్ర రాశారండి. హలో అండి, హాయ్ సుచిత్ర గారు, ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ సో మచ్ మీకోసంకి మెయిల్ రాసినందుకు. మన అందరికి మ్యాంగోస్ అంటే చాలా ఇష్టం కదా. సో మ్యాంగోతో ఏదైనా చేద్దామని అనుకుంటున్నాను. మనం ఎప్పుడు మ్యాంగో అనగానే మామిడికాయ పప్పు లేదా పచ్చడి చేస్తూ ఉంటాం. అలా కాకుండా నాన్ వెజ్ రెసిపీ ఏదైనా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఏదైనా మ్యాంగోతో నాన్ వెజ్ రెసిపీ చేసి చూపించండి అని చెప్పి మనకి సుచిత్ర మెయిల్ రాశారు. అదేంటండి సుచిత్ర గారు, పప్పు చేసుకుంటాం, పచ్చడి చేసుకుంటాం, మనం మ్యాంగో వేసి కూడా నాన్ వెజ్ ఐటమ్స్ చాలా చేసుకోవచ్చు. ఫస్ట్ నాకైతే గుర్తొచ్చేది మామిడికాయ మటన్ కాంబినేషన్ సూపర్ గా ఉంటుంది. ఆల్రెడీ మామిడికాయ మటన్ కర్రీ మనం చేసేసాం కాబట్టి ఈరోజు మనం మామిడికాయ మటన్ పులుసు చేద్దాం, అది తిరిగిపోతుంది. మరి ముందుగా కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా పెట్టుకుందాం. సో ఈరోజు మనం మామిడికాయ మటన్ పులుసు తయారు చేసుకోబోతున్నాం. అయితే ఒక చిన్న టిప్ చెప్పనా, మామిడికాయలు మనకి మంచి పుల్లగా ఉన్నవైతే సమ్మర్లోనే మనకి వస్తాయి. మామిడికాయలు సంవత్సరం అంతా ఇప్పుడు దొరుకుతున్న రౌండ్ కాయలు దొరుకుతాయి అన్ సీజన్లో, అవి అంత పుల్లగా ఉండవు. అయితే పుల్లగా ఉన్న కాయలు సంవత్సరం అంతా మనం యూజ్ చేసుకోవాలి అనుకుంటే ఇలా కట్ చేసుకోండి. లేదా టెంక్ వచ్చిన తర్వాత అయినా సరే పొట్టు తీసేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి జిప్ లాక్ కవర్లో వేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక 10-20 నిమిషాల ముందు తీసి నార్మల్ నీళ్ళల్లో వేసేస్తే మామూలుగా మామిడికాయలాగా అయిపోతుంది. ఎప్పుడు పప్పులోకి కావాలన్నా మటన్లో కావాలన్నా మనం హ్యాపీగా వాడుకోవచ్చు, సంవత్సరం అంతా యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకి ఆల్రెడీ మామిడికాయలు ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము అంటే మామిడికాయ మటన్ పులుసు చేస్తున్నాం. దీనికోసం నేను మటన్ తీసుకున్నాను, ఒక 1/2 కిలో మటన్. మంచి టెండర్గా ఉంది కాబట్టి కుక్కర్లో వేయట్లేదు, నార్మల్గానే నేను కుక్ చేసేస్తున్నాను. సింపుల్ ప్రాసెస్ చెప్తాను నేను మీకు, చూడండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి కొంచెం మటన్ కాబట్టి ఆయిల్ బాగానే పడుతుంది. ఇన్ జనరల్ గా పులుసు అనగానే మనం చింతపండును వేస్తాం, కానీ చేసేదే మామిడికాయ పులుసు కాబట్టి మనం చింతపండు వాడట్లేదు. ఆ చింతపండు లాగా పులుపు ఇవ్వడం కోసం నేను ఒరుగులు వాడుతున్నాను. ఇవి మనం మామిడికాయ సీజన్ లో ఎండబెట్టేసుకొని ఇలా ఒరుగులు చేసి పెట్టేసుకుంటాం, సంవత్సరం మొత్తం హ్యాపీగా మనం వాడుకుంటాం. అయితే ఈ ఒరుగులు మనం చింతపండుకు బదులుగా పెట్టుకుంటున్నాం. సో ఫస్ట్ ఏం చేస్తున్నాము అంటే కొన్ని ఎండుమిరపకాయలు, మామిడికాయ ఒరుగులు ఇందులో వేసేయండి. ఇప్పుడు కాస్త కల్లుప్పు వేసుకోండి. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టుకోవాలి. ఫస్ట్ ఒకసారి మిక్సీ పట్టుకొని కొంచెం నీళ్లు వేసి పేస్ట్ లాగా చేసుకుందాం. ఒకసారి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం పేస్ట్ చేసుకోవడానికి కాస్త నీళ్లు వేసుకుందాం. ఒకవేళ ఇంట్లో ఒరుగులు లేకపోతే ఆమ్చూర్ పొడి మనకి దొరుకుతుంది, అది కూడా మామిడికాయతోనే చేస్తారు, సేమ్ టేస్ట్ వస్తుంది. ఆమ్చూర్ పొడి కూడా మనం వాడుకోవచ్చు. చక్కగా పేస్ట్ చేసేసాం కదా. ఇప్పుడు ఇందులో నీళ్లు పోసి పెట్టేయండి కొద్దిసేపు. దీన్ని పక్కన పెట్టేసాం కదా. ఇప్పుడు ఆల్రెడీ మనం స్టవ్ ఆన్ చేసాం, నూనె వేడిగా ఉంది. ఇందులో ఫస్ట్ కొద్దిగా కరివేపాకు వేసేయండి. కరివేపాకు కాస్త వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకోండి, పులుసు కదా ఉల్లిపాయలు ఎక్కువ ఉండాలి. ఇప్పుడు ఇందులో మనం ఉప్పు వేద్దాం. ఆల్రెడీ అందులో కొంచెం ఉప్పు వేసాం, ఇంకా మనకి ఉప్పు పడుతుంది. కల్లుప్పు వేసేసుకుందాం. ఉల్లిపాయలు మంచిగా వేగనివ్వాలి. మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉల్లిపాయల్ని వేగనిద్దాం.
ఉల్లిపాయలు ఇలా మంచిగా వేగాలి. ఏ కూర చేసినా సరే ఉల్లిపాయల్ని చిన్న మంటలో పెట్టి మెల్లిగా ఇలా నిదానంగా వేయించుకుంటేనే కూర బాగుంటుందండి. పెద్ద పెద్ద మంటలో పెట్టి చేసేసామా వండేసామా అన్నట్టు కాదు, వంటని ఇష్టంగా చేస్తే టేస్టీగా అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి, ఒక 2 టీ స్పూన్లు. పసుపు, ఇలా పచ్చివాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో మటన్ వేద్దాం. చక్కగా తాలింపులో కాసేపు నూనెలో మటన్ని వేయించుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులో మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా ఒరుగులు ఇంకా ఎండుమిరపకాయలు, రెండింటిని ఇందులో వేసేయండి. పుల్ల పుల్లగా కొంచెం కొంచెం కారం కారంగా బాగుంటుంది. ఇందులో కాస్త నీళ్లు వేసి అలాగే ఇందులో మనం ఎండుమిరపకాయలు కొంచెమే వేసాం, ఆ కారం సరిపోదు. సో కొంచెం కారం, ఈ కారం ఎక్కువ కారం లేదు, ఇంత వేస్తున్నావు ఏంటి స్వప్న అనుకోకండి, కారం తక్కువ కారమే ఉంది కాబట్టి ఎక్కువ వేసాను. అలాగే కొంచెం గరం మసాలా, ధనియాల పొడి బాగా మిక్స్ చేసుకొని ఇంకొంచెం వాటర్ పడతాయి, పులుసు కాబట్టి కాస్త పల్చగానే ఉంటుంది. ఉడికిన తర్వాత ఎలాగో దగ్గరికి వస్తుంది. సో ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు మూత పెట్టేయండి. మూత పెట్టేసి మంట చిన్నగా చేసి చిన్న మంటలో అరగంట దగ్గరకు వచ్చే వరకు ఉడికించండి. మరి మామిడికాయలు ఎప్పుడు వేస్తాము అంటే లాస్ట్లో వేస్తాం. చేపల పులుసు చేసుకున్నప్పుడు మామిడికాయలు అలా వదులుతాం కదా, అలా అన్నమాట. మనం మటన్ పీసెస్తో పాటు మధ్య మధ్యలో మామిడికాయ ముక్కలు తింటుంటే చాలా బాగుంటుంది. ఇలా చక్కగా మటన్ ఉడకాలి. ఒకసారి మీరు చెక్ చేసుకోండి, మటన్ ఉడికిందంటే ఇంకా లాస్ట్లో మంచి థిక్గా గ్రేవీ వచ్చింది కదా, ఆహా కలర్ఫుల్గా ఉంది. మంచిగా మామిడికాయ ఒరుగులు వేసాము, ఎండుమిరపకాయలు పేస్ట్ చేసి వేయడం వల్ల ఇలా మంచి కలర్ వచ్చింది. అండ్ మనం వాడే మిర్చి పౌడర్ కూడా మంచి మిర్చి పౌడర్ వాడితే ఇలా మంచి కలర్ వస్తుంది అనమాట. ఇప్పుడు ఇంకా లాస్ట్లో స్టవ్ కట్టేస్తాము అనే టైంలో మామిడికాయ ముక్కలు ఇలా వేసేసుకోండి. మామిడికాయ చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది, సో ఎక్కువ టైం ఏం పట్టదు. మసాలా అంతా మామిడికాయ ముక్కలకి పట్టుకొని మామిడికాయ ముక్క కాస్త ఉడికి నోట్లో పెట్టుకొని మటన్ ముక్కతో పాటు మామిడికాయ ముక్క తింటుంటే చాలా బాగుంటుంది. మామూలుగా బేసికల్గా మనం ఎప్పుడు ఏ పులుసు చేసినా, వెజ్ పులుసు చేసినా నాన్ వెజ్ పులుసు చేసినా సరే ఒక పూట ఆగే, ఇప్పుడు మధ్యాహ్నం చేసాం అనుకోండి రాత్రికి, లేదా ఈ రోజు చేస్తే నెక్స్ట్ డేకి టేస్ట్ మరింతగా పెరుగుతుంది. పులుసు ఫస్ట్ వండినప్పటికన్నా నెక్స్ట్ పూటకి, తర్వాత నెక్స్ట్ డేకి, తర్వాత ఇంకో మరుసటి రోజుకి చాలా బాగుంటుంది అనమాట. పులుసుని ఎప్పుడు 2-3 రోజులు హ్యాపీగా మనం ఎంజాయ్ చేయొచ్చు. మామిడికాయ ముక్కలు వేసేసాం కదా, ఒక 5 minutes మూత పెట్టేసి చిన్న మంటలో కొంచెం మగ్గనివ్వాలి. తర్వాత నేను ఇక్కడ కుండ గిన్నెలోకి తీసుకుంటున్నాను, బాగుంటుంది పులుసు కదా. సో మరి ఒక 5 minutes వెయిట్ చేద్దాం. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసాను. అసలు మీరు టీవీలో చూస్తున్నారు, ఫోన్లో చూస్తున్నారు కాబట్టి మీకు ఆ ఫ్లేవర్ తెలియట్లేదు, కానీ కిచెన్లో ఉన్నాను కదా, ఆహా ఎంత బాగుందంటే ఎలా చెప్పాలి, మీరు చేసుకొని ట్రై చేస్తేనే మీకు తెలుస్తుంది, అంత బాగుంది. ఇప్పుడు చక్కగా మటన్ ఇలా కలుపుకోండి. ఇలా మంచి గ్రేవీ ఉంటేనే బాగుంటుంది. జొన్న రొట్టెతో తింటే అయితే నా భూతో నా భవిష్యత్ టైప్లో ఉంటుంది. మామిడికాయ మటన్ పులుసు అదిరిపోయింది కదా. మళ్ళీ ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? అయితే చిన్న రికాప్ చూస్తూ ఉండండి, నెక్స్ట్ రెసిపీ కావాల్సిన నేను రెడీగా పెట్టుకుంటాను.
మామిడికాయ మటన్ పులుసు తయారీ విధానం. ముందుగా మిక్సీ జార్ లో ఎండుమిరపకాయలు, మామిడి ఒరుగులు, కల్లుప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత వేడిగా ఉన్న నూనెలో కరివేపాకు, ఉల్లిపాయలు, కల్లుప్పు వేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు చక్కగా వేయించుకోవాలి. ఇప్పుడు వేగుతున్న ఉల్లిపాయలో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేగిన తర్వాత మటన్ ముక్కలు వేసి 2 నిమిషాలు నూనెలో వేగనివ్వాలి. తరువాత ఒరుగుల పేస్ట్, నీళ్లు కూడా పోసి కారం, గరం మసాలా, ధనియాల పొడి, కొన్ని నీళ్లు పోసి మూత పెట్టి ఒక అరగంట మటన్ ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. లాస్ట్ లో స్టవ్ ఆఫ్ చేసే ముందు కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని వేసి ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉడకనివ్వాలి. అంతే, ఎంతో టేస్టీ అయిన మామిడికాయ మటన్ పులుసు రెడీ అవుతుంది. నెక్స్ట్ మనం బీట్రూట్ పికిల్ తయారు చేస్తున్నాం. దానికోసం మాలతి గారు మనకి మెయిల్ రాశారు. హలో స్వప్నక్క, నా పేరు మాలతి. హాయ్ మాలతి, థ్యాంక్ యూ సో మచ్ మీకోసంకి మెయిల్ రాసినందుకు. ఎలా ఉన్నారక్క? మీ షో రెగ్యులర్ గా చూస్తూ ఉంటాను. మీ కుకింగ్ స్టైల్ అంటే నాకు చాలా ఇష్టం. అక్క, నేను ఇప్పుడు ప్రెగ్నెంట్ అక్క. అయితే బీట్రూట్ ఎక్కువగా తినమని చెప్తున్నారు. బీట్రూట్ తో పికిల్ చేసి చూపిస్తావా అని చెప్పి మనకి మాలతి మెయిల్ రాసింది. అవును, ప్రెగ్నెంట్ లేడీస్ ఎక్కువగా బీట్రూట్ తీసుకుంటే చాలా మంచిది. ఇంకా మనం డెలివరీ అయ్యేటప్పుడు ఎక్కువగా బ్లడ్ పోతుంది కాబట్టి హిమోగ్లోబిన్ లెవెల్స్ మనకి పర్ఫెక్ట్ గా ఉండాలి. సో అందుకే డాక్టర్స్ ఎక్కువగా మనని బీట్రూట్ తీసుకోమని చెప్తూ ఉంటారు. బీట్రూట్ పచ్చడి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్ గా ఇంట్లో ఎలా చేయాలో నేను చూపిస్తాను. కావాల్సిన పదార్థాలు ఫస్ట్ పెట్టుకుందాం. ఈ రోజు మనం నిల్వ పచ్చడి చేయట్లేదు, అప్పటికప్పుడు చేసుకునే రోటి పచ్చడి చేస్తున్నాం అనమాట. రోట్లో కూడా నేను దంచట్లేదు, మిక్సీలో వేసేస్తున్నా. ఇన్ కేస్ రోల్ ఉంటే గనక దంచుకునే ఓపికంటే హ్యాపీగా రోట్లో దంచుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. సో సింపుల్ గా చేసేసుకోవచ్చు. ఫస్ట్ పొయ్యి మీద కడాయి పెట్టాను. ఇందులో కొంచెం కొద్దిగా నూనె వేసి ఇందులో ఎండుమిరపకాయలు వేసుకొని మంచిగా వేయించుకోవాలి. ఎండుమిరపకాయల్ని మంచిగా వేయించుకోవాలి నూనెలో. కాస్త ఒక చుక్క నూనె వేసి ఎండుమిరపకాయలు వేగితే భలే ఉంటుంది. ఎండుమిరపకాయలు వేగేటప్పుడే కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నాను. టేస్ట్ బాగుంటుంది అండ్ మంచిది కూడా హెల్త్కి. ముఖ్యంగా మనం ప్రెగ్నెంట్ లేడీ కోసం చేస్తున్నాం కాబట్టి కరివేపాకులో మంచి ఐరన్ ఉంటుంది. పాలకూర, మెంతికూర అవి ఎక్కువగా తింటే చాలా మంచిది. చక్కగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మిక్సీ జార్లోకి తీసేద్దాం. మీకు ఘాటు వస్తుందంటే వేగినట్టు. ఇంకా ఇప్పుడు ఇదే వేడి ప్యాన్ లో ఇంకా కొంచెం ఆయిల్ వేద్దాం. 1 టీ స్పూన్ అంత ఆయిల్ సరిపోతుంది. ఇందులో కాస్త శనగపప్పు, కొన్ని వెల్లుల్లి, కొంతమంది వెల్లుల్లి పచ్చిది వేస్తారు. బట్ బీట్రూట్ మైల్డ్ గా ఉంటుంది కాబట్టి పచ్చి వెల్లుల్లి వేస్తే అంత టేస్టీగా ఉండదు. వెల్లుల్లి ఫ్లేవర్ ఎక్కువగా కొట్టేస్తుంది అనమాట. సో అందుకే వెల్లుల్లిని మంచిగా వేయించుకోవాలి. అలాగే జీలకర్ర, కొంచెం మెంతులు. జీలకర్ర, మెంతులు, శనగపప్పుతో మంచి రుచి వస్తుంది ఏ పచ్చడైనా. అలాగే కొన్ని నువ్వులు, నువ్వులతో కమ్మదనం వస్తుంది. ఇప్పుడు ఇవన్నీ మిరపకాయలతో సహా వేసేసుకున్నాం. మిక్సీ పట్టుకోవాలి. మళ్ళీ ఇదే ప్యాన్ లో కొంచెం నూనె వేసి బీట్రూట్ కట్ చేసి వేయించుకుందాం. కాస్త బీట్రూట్ వేగాలి. మిక్సీలో మనం వేసేసుకున్న ఎండుమిరపకాయలు, వెల్లుల్లి, శనగపప్పు అవన్నీ ఒకసారి మిక్సీ పట్టుకుందాం. దీంతో పాటే ఇందులో కాస్త చింతపండు కూడా వేసుకోవాలి. ఉప్పు కూడా వేసేద్దాం. పచ్చడికి సరిపడా ఉప్పు. అస్సలు ఒక్క చుక్క కూడా నీళ్లు వేయకుండా మంచిగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా
ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత బీట్రూట్ మంచిగా వేయించుకొని ఈ బీట్రూట్ని ఇందులో వేసేయాలి. బీట్రూట్ వేగింది కదా, ఇప్పుడు ఈ ముక్కల్ని ఆయిల్ రాకుండా ఓన్లీ ముక్కలే వేసేసుకోండి మిక్సీ జార్లో. బీట్రూట్ మరీ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు, పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ ఇందులో కొంచెం నూనె ఉంది కదా, ఇదే నూనెలో కొన్ని ఆవాలు, కాస్త మినపప్పు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, తాలింపు చేసేసాం కదా, స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకున్న బీట్రూట్ ముక్కల్ని కూడా ఒకసారి మిక్సీ పట్టుకుందాం. మరి ఫైన్ పేస్ట్ ఎప్పుడు పచ్చళ్ళు చేయకూడదు, లైట్ గా బరకగా పలుకు పలుకుగా చేసుకుంటేనే బాగుంటుంది. ఇలా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న పచ్చడిని తాలింపు చేసేసుకున్నాం కదా ఆల్రెడీ, వేసేయాలి. ఎంత సింపుల్ చూసారా. ఆయిల్లో మంచిగా అన్ని ఫ్రై చేసి ఇలా మిక్సీ పట్టుకోవడమే, అస్సలు ఒక్క చుక్క కూడా నీళ్లు వేయకూడదు. బీట్రూట్లో క్యారెట్లో ఆల్రెడీ వాటర్ ఉంటుంది, మళ్ళీ మనం వాటర్ వేయాల్సిన అవసరం ఏం లేదు. ఇదంతా వేస్ట్ అవ్వకుండా మంచి తీసి వేసేసుకుందాం. ఎండుమిరపకాయలు వేస్తే రుచి చాలా బాగుంటుంది పచ్చిమిరపకాయల కన్నా. సో మరి బీట్రూట్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ ఉన్నవన్నీ తీసేసి బౌల్లోకి తీసుకోవడమే. బీట్రూట్ పికిల్ రెడీ అయిపోయిందండి. వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే కనుక చాలా బాగుంటుంది. చపాతీలో కూడా పిల్లలకి రోల్ చేసి ఇచ్చినా కూడా సూపర్ గా ఉంటుంది. కాకపోతే ఇది ఈ రోజే ఫినిష్ చేసుకునే పికిల్ అన్నమాట, నిలువ పెట్టుకునే పచ్చడి అయితే కాదు. మరొకసారి తయారీ విధానం చూస్తూ ఉండండి. ముందు మనం తయారు చేసి పెట్టుకున్న మామిడికాయ మటన్ పులుసు కూడా తెచ్చుకుందాం. బీట్రూట్ పికిల్ తయారీ విధానం: ముందుగా వేడిగా ఉన్న కడాయిలో కొద్దిగా నూనె వేసి ఎండుమిరపకాయలు, కరివేపాకు కూడా వేసి రెండింటిని బాగా వేయించుకొని మిక్సీ జార్ లో వేసుకోవాలి. అదే వేడి ప్యాన్ లో శనగపప్పు, వెల్లుల్లి, జీలకర్ర, మెంతులు, నువ్వులు దోరగా వేగిన తర్వాత మిక్సీ జార్ లోకి తీసుకొని చింతపండు, ఉప్పు వేసుకొని మనం వేయించి పెట్టుకున్న బీట్రూట్ ముక్కల్ని కూడా మిక్సీ జార్ లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు అదే వేడి ప్యాన్ లో ఆవాలు, మినపప్పు, కరివేపాకు, ఎండుమిరపకాయలతో తాలింపు చేసుకొని మిక్సీ పట్టుకున్న బీట్రూట్ మిశ్రమాన్ని అందులో వేసి కలిపితే అద్దిరిపోయే బీట్రూట్ పికిల్ రెడీ అవుతుంది. ఒకటేమో వెజ్ లో చక్కగా పచ్చడి చేసాం, ఇంకోటేమో మంచి గ్రేవీ కర్రీ తయారు చేసుకున్నాం. ఇటు వెజ్ వాళ్ళని ఇటు నాన్ వెజ్ వాళ్ళని కరెక్ట్ గా బ్యాలెన్స్ చేస్తున్నాం కదా. సో మీకు వెజ్ రెసిపీ కావాలి అన్నా, నాన్ వెజ్ రెసిపీ కావాలన్నా ఏదైనా హ్యాపీగా మమ్మల్ని అడగొచ్చు. అంతేకాకుండా మీ దగ్గర ఏమైనా రెసిపీస్ ఉంటే మాతో షేర్ చేయొచ్చు. మరి మా అడ్రస్ ని నోట్ చేసుకోండి. ఈటీవీ అభిరుచి ఛానల్, SP3 బిల్డింగ్, ఈనాడు టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మీరు మెయిల్ చేయాలంటే మా ఈమెయిల్ ఐడి meekossam@mallamala.com. సో మళ్ళీ నేను సరికొత్త ఎపిసోడ్ లో సరికొత్త వంటకాలతో కలుస్తాను. అప్పటి వరకు మీరు మేము తయారు చేసి చూపించిన వంటకాలని ట్రై చేయండి. యమ్మీగా ఉంటాయి, చాలా టేస్టీగా, హెల్దీగా కూడా ఉంటాయి. మళ్ళీ ఇంకొక రెసిపీలో కలిసే వరకు బాయ్.